ఒక కప్పు రాగులు, ఒక కప్పు జొన్నలు, ఒక కప్పు మిల్లెట్స్, ఒక కప్పు గోధుమలు, ఇలాగా అన్నీ ఒక్కొక్క కప్పు అయితే తీసుకున్నాను. అలాగే ఒక కప్పు మినపగుళ్ళు 8-9 గంటలు నానబెట్టుకొని తర్వాత ఇలా పిండి అయితే రుబ్బేసుకోవాలి. బాగా వీలైనంత మెత్తగా స్మూత్గా రుబ్బుకోవాలి. అలాగే కన్సిస్టెన్సీ కూడా గట్టిగా ఉండేలాగా చూసుకోవాలి. అలాగైతేనే మనము వేరే వేరే రెసిపీస్ ప్రిపేర్ చేసుకోవడానికి వీలుంటుంది. నైట్ అంతా పిండిని పులియడానికి పెట్టేసుకుంటే పొద్దున కల్లా చక్కగా పులిసిపోయి ఉంటుంది. ఇప్పుడు దీన్ని నిదానంగా బాగా మిక్స్ చేసేసుకొని, చూసారు కదా, ఇలా బాగా మిక్స్ చేసుకొని మనకి కావాల్సినంత పిండి తీసుకొని మనకి ఏ రెసిపీ కావాలో ఆ రెసిపీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ఇక్కడ దోశ రెసిపీని చూపిస్తున్నాను. ఒకటి నార్మల్గా క్రిస్పీ దోశ అండ్ ఒకటి నార్మల్ దోశనండి, సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకుంటాం కదా, అలాంటి దోశ అయితే చూసేద్దాం. పిండిలో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కన్సిస్టెన్సీ దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీకి చేసుకొని దోశ పెనము మీడియం హీట్ ఉండి పైన ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా పల్చగా స్ప్రెడ్ చేసుకొని నచ్చితే నెయ్యి లేదంటే నూనె వేసేసుకొని పెనాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ బాగా కాల్చుకున్నామంటే ఎర్రగా మంచి కలర్తో క్రిస్పీగా దోశ అయితే రెడీ అవుతుంది. మల్టీగ్రెయిన్ మిల్లెట్స్తో ఆరోగ్యానికి చాలా మంచిది. తర్వాత దోశ వచ్చేసి ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని బ్యాటర్ వేసేసి దోశని కొద్దిగా మందంగా స్ప్రెడ్ చేసుకొని నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని హై ఫ్లేమ్ మీదే కాల్చుకోవాలి. దోశని ఇదైతే రెండో సైడ్ కూడా టర్న్ చేసి కాల్చుకోవాల్సి ఉంటుంది. ఇలా చాలా ఈజీగా హెల్తీగా మనకి నచ్చినట్టు ప్రిపేర్ చేసుకోవచ్చండి. బరువు తగ్గడానికి, షుగర్ పేషెంట్స్కి, అలాగే డైట్లో ఉన్న వారికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఇలాంటివి అలవాటు చేయండి. వాళ్ళకి ఫ్యూచర్లో హెల్తీగా ఉండడానికి, కీళ్ళ నొప్పులు లాంటివి రాకుండా ఉండడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. తర్వాత ఇంకొక రెసిపీ ప్రిపేర్ చేసుకుందామండి. కావాల్సినంత పిండి తీసుకొని ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర తురుము, రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నాను. బ్యాటర్ని బాగా మిక్స్ చేసి కన్సిస్టెన్సీ అయితే ఇలా చేసుకున్నాం. పొంగనాల పెనంలోకి ఇలా నూనె రాసేసుకొని అందులోనే కావాలంటే నువ్వులు వేసుకోవచ్చు. నేను ఈసారి నువ్వులు వేయలేదు, ప్రతిసారి వేస్తాను కానీ ఈసారి అయితే వేయలేదు. మీకు నచ్చితే వేసుకోవచ్చు. ఇలాగా గుంతల్లోకి అన్ని గుంతల్లోకి పిండి అయితే వేసేసుకోవాలి. ఇలా పిండి వేసేసుకొని మూత క్లోజ్ చేసి మీడియం ఫ్లేమ్లో 2-3 నిమిషాలు కాల్చుకున్నామంటే చక్కగా ఒక సైడు కాలిపోతాయి. తర్వాత రెండో సైడ్కి కూడా ఇలా టర్న్ చేసుకొని కాల్చుకొని ఇటు సైడ్ కూడా మంచిగా కలర్ వచ్చేలాగా 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కాల్చుకున్నామంటే చక్కగా మనకి పొంగనాల రెసిపీ కూడా రెడీ అయిపోతుంది. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ఫుల్ వీడియో స్క్రీన్ పైన